ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో కఠినమైన నియమాలతో రంజాన్ పండుగ జరుపుకుంటారని, అటువంటి వారికి అల్లా యొక్క దీవెనలు ఉంటాయని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. రంజాన్ చివరి రోజున డివిజన్ లోని హజ్రత్ బిందా బికాన్ దుర్వేషి రెహమతుల్లా ఈద్గాలో జరిగిన ప్రార్థనలో కార్పొరేటర్ మరుపల్ల రవి పాల్గొని ముస్లిం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఉన్న దర్గా, మసీద్, ఈద్గాల అభివృద్ధి కొరకు తాను శాయశక్తుల కృషి చేశానని, మసీద్, దర్గాల అభివృద్ధికి అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మురళీధర్ రావు గారు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్నారు. తదనంతరం ఉరుసు దర్గా పీఠాధిపతి అయిన ఉబేద్ బాబా, నవీద్ బాబా, సోయల్ బాబా, రఫీక్ అహ్మదుల్లాను కార్పొరేటర్ మరుపల్ల రవి షాల్వా కప్పి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేటర్ వెంట బీఆర్ఎస్ నాయకులు వనం కుమార్, మరుపల్ల గౌతమ్ శెట్టి, మోహన్, చీర రమేష్ లు ఉన్నారు. రోడ్డు కూడా సీసీ రోడ్డు కూడా వేయించడం జరిగింది. మిషన్ బయట పైప్ లైన్ వేయించడం జరిగింది. కొన్ని స్తంభాలు లేకుండా కొన్ని స్తంభాలు వేయించడం జరిగింది. మళ్ళీ కొంచెం సీసీ రోడ్డు కూడా వేయించడం జరిగింది. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలంటే కొంత ఆటంకం ఏర్పడేది. దానివల్ల ఏ విషయమైనా కూడా నాకు ఫోన్ చేయగానే తప్పనిసరి నా వల్ల అవుతుంది ఈ పని, లేకుండా కాదని చెప్పేది. ఎప్పటికీ నిరంతరం ఏ పనున్నా కూడా నాకే చెప్తారు పబ్లిక్ పాఠ. ఈ మొన్ననే మన మంత్రివర్యులు కొండ సురేఖ గారికి చేసినప్పుడు పెద్దలు ముస్లిం పెద్దలు కలిసి విజ్ఞాపన చేసినప్పుడు మనకు 20 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొండ సురేఖ గారు